నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. దేశాన్ని కలిచివేసిన పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అమాయక పర్యాటకులపై జరిగిన దారుణ ఘటనకు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా కరప మండలం కరప గ్రామంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్థానికులు కలిసి గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షురాలు ఎర్రంనేని పద్మావతి నేతృత్వంలో జరిగిన శాంతి ర్యాలీలో కాకినాడ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పులిచెట్టి వెంకట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ పంచాయతీ కార్యాలయం నుండి మార్కెట్ సెంటర్ వరకు సాగింది. ప్రజలు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ గట్టిగా నినాదాలు చేశారు. ఉగ్రవాదానికి మద్దతు తెలిపే సంస్థలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలతో అత్యున్నత స్థాయిలో సమావేశమై ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బొలిశెట్టి వెంకట రామకృష్ణ మాట్లాడుతూ, భారతదేశానికి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా ఉందని, దేశం తరపున ప్రధాని మోడీకి ప్రజలంతా అండగా నిలుస్తున్నారన్నారు. అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న కాశ్మీర్లో శాంతిని భగ్నం చేయాలనే పాకిస్తాన్ కుట్రలను భారత్ తిప్పుకొడుతుందన్నారు. అయితే దేశ భద్రత కోసం ప్రజలు, ప్రభుత్వం ఒకటిగా పోరాడే సంకల్పంతో ఉన్నారని ఈ ర్యాలీ స్పష్టంగా చాటి చెప్పింది. కాకినాడ రూరల్ కరప మండలంలో ఏదైతే మొన్న జరిగిన కాల్పులలో, ఉగ్రవాద కాల్పులలో 28 మంది అసువులు బాశారు. చాలా దుర్ఘటన, చాలా తీవ్రంగా ప్రజలందరినీ కలిసివేసింది. భారతదేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదం ఏదైతే ఉందో అది రకరకాల చర్యలతో భారతదేశాన్ని ఏదో రకంగా విచ్ఛిన్నం చేయాలి. ఇటువంటి తాటాకు చెప్పులతో మనం చిన్న చిన్న విషయాలతో ఉలిక్కిపడేలా చేయాలనే ఆలోచనతో గతం నుంచి కూడా చేయడం జరుగుతుంది. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఉగ్రవాద దాడి అనేది జరగలేదు. కానీ ఇప్పుడు మొదలెట్టారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్న టైంలో ఏదైతే 50-60 మందిని ఒకే చోటకి చేర్చి మీరెవరు, మీరు హిందువుల, ముస్లిమ్స్ అని నిజంగా అది నోటితో చెప్పలేని విషాదకర విషయం. అలా చెక్ చేసి వారు కాల్చి చంపడం జరిగింది. నిజంగా వీడియోలు చూసినట్లయితే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. అటువంటి సంఘటన జరగడం అనేది ప్రతి ఒక్క భారతీయుని కూడా కలిసివేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందువులే. కానీ కులం లేదు, మతం లేదు, అనే ప్రాంతం లేదు, వర్గం లేదు అనే విషయంతో భారతదేశం ముందుకు వెళ్తుంటే మీరు ఏ మతం అని అడిగి చెప్పే పరిస్థితి ఈ రోజున ఉగ్రవాదం చేస్తున్నారంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నరేంద్ర మోదీ గారు ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. అవసరమైతే పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించడానికి కూడా వెనకాడే పరిస్థితి ఈ రోజు లేదని చెప్పాలి. ఎందుకంటే గతం నుంచి కూడా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే వారు ఇంకా ఆర్థిక పరిస్థితి పోగొట్టుకొని ఇంకా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆంక్షలు విధించడం జరిగింది. అమెరికా లాంటి కొన్ని దేశాలు కూడా, పెద్ద దేశాలు కూడా భారతదేశాన్ని సపోర్ట్గా నిలిచాయి. తప్పకుండా ఈ ఉగ్రవాదాన్ని ఒకటి వేళ్లతో ప్రకటించేయడానికి నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అమిత్ షా గారు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో భారతదేశాన్ని ఔన్నత్యం సాటడానికి, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కాశ్మీర్లో మీరు చూసినట్లయితే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రం, మన రాష్ట్రంగా చేసినప్పటి నుంచి కూడా ఎంతో అభివృద్ధి పదంలో చూసి ఇటువంటి కాశ్మీర్ని రోజున విచ్ఛిన్నం చేశారు. గత 35 సంవత్సరాల్లో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజున అక్కడ స్వచ్ఛందంగా బంధు పాటించారంటే కాశ్మీర్ ఏ రకంగా అభివృద్ధి చెందుతో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అభివృద్ధిని చూసి వారవలేక, భారతదేశ అభివృద్ధిని చూసి వారవలేక నరేంద్ర మోదీ గారు చేస్తున్న ఒక యజ్ఞం లాంటి భారతదేశ ఔన్నత్యం గురించి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ చూసి వారవలేక పాకిస్తాన్ అనే కుట్రపూర్వకమైన శక్తులకు పంపించి ఈ రోజున ఉగ్రవాద చర్యలతో అమాయకులైన టూరిస్టుల ప్రాణాలు కోల్పోయేలా చేసడం అనేది చాలా దురదృష్టకర సంఘటన అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికీ అండగా ఉంది. అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు కూడా ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంఘటనలో ఎవరు కూడా వెనక్కి తిరిగేది లేదు. అవసరమైతే భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుల్లా తయారయ్యి ఈ రోజున పాకిస్తాన్
వెనకాడే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా కానీ పూర్తి స్థాయిలో ఈరోజు నరేంద్ర మోదీ గారికి అంతగా ప్రతి ఒక్క భారతీయుడు నిలబడతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై భారత్, జై జై భారత్, జై హింద్. వారం నాడు జరిగిన పెహలేగాంలో ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో 28 మంది హక్కులు బాశారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఇక్కడున్న ప్రజానీకం తరఫున కడప మండలంలో కడప గ్రామంలో మేము ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈ యొక్క దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా పూర్తిగా వారి యొక్క కుటుంబాలకి అండగా ఉంటాం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఈ మతోన్మాత ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితులు ఎదిరించి తీరవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారి లాంటి లీడర్లకు అందరికీ కూడా మన అండగా ఉంటూ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిపి దేశం ఒక్కటై పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. పాకిస్తాన్ లాంటి మతోన్మాద దేశానికి మనందరం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ దేశం ప్రధానమైనదని, రెండోదే పార్టీ, మూడోదే వ్యక్తిగతం అని చెప్పి ఏనాడో మా పార్టీలో మొదటి నుంచి కూడా మా సిద్ధాంతం అదే. కాబట్టి దేశం కోసం అవసరమైతే మా పార్టీ అంతా కూడా ముందుండి నిలబడి మేమే ముందు యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. దేశానికి ఈరోజు అవసరం ఏదంటే మనందరం యూనిటీగా ఉండాలా, హిందువులందరూ ఏకమయ్యి ఒకే విధంగా ఉండి ఈ దేశంలో ఉన్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ జై హింద్, జై భారత్. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.